హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫేవరెట్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు స్నోఫాల్ చూపిస్తున్నాను. టెక్సస్లో స్నో పడింది. యూఎస్లో ఉన్న చాలా స్టేట్స్లో వింటర్లో స్నో పడుతూనే ఉంటుంది, కానీ టెక్సస్లో చాలా రేర్గా పడుతుందన్నమాట. నేను వచ్చిన ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం ఇలా ఇంత స్నో ఎక్కువ పడడం. సో అందుకే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు నేను మీకు ప్రతి వ్లాగ్లోనే చూపిస్తూ ఉంటాను కదా మా బ్యాక్ యార్డ్ అంతా. సో ఇక్కడ చాలా వేరియేషన్స్ అయ్యి వస్తూ ఉంటాయని ఇది ఒక బ్యూటిఫుల్ వేరియేషన్ అనమాట మా బ్యాక్ యార్డ్లో. సో అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది స్నో పడే ముందు మా బ్యాక్ యార్డ్ ఇలా ఉంది. మేము ఇంట్లో క్లీనింగ్ అది స్టార్ట్ చేసుకున్నాం. సంక్రాంతి కదా, వీకెండ్ ఇంకా క్లీన్ చేసుకుందామా అని చెప్పి ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉంటే మా ఫ్రెండ్స్ మెసేజ్ చేశారనమాట. స్నోఫాల్ పడుతుంది, ఇలా చూస్తున్నారా అని చెప్పి అడిగితే మేము ఇంక ఇలా బయటకు వచ్చి చూస్తే ఇలా స్నో పడటం స్టార్ట్ అయింది. చాలా చాలా బాగుంది. స్లోగా ఇలా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ కూడా పడింది, కానీ ఇంత ఎక్కువ పడలేదు ఎప్పుడు. ఇలా 2 hours వరకు పడింది. స్లోగా అలా ఇంక్రీజ్ అయ్యి చాలా ఎక్కువ పడింది. సో ఇంక అందుకే కిందకు వచ్చాము. ఇప్పుడు కింద నుంచి ఇంతకుముందు బాల్కనీలో చూపించాను కదా, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ఇప్పుడు కింద చూపిస్తున్నాను నేను మీకు. ఇంక ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. ఇంకా యూట్యూబ్లో పోస్ట్ చేద్దాము, వీడియో పోస్ట్ చేద్దాము అని చెప్పి ఇవన్నీ నేను ఇంకా వీడియోస్ అవి తీసుకోవడానికి కిందకు వచ్చాను అనమాట. సో ఇది బ్యాక్ యార్డ్ అంతా ఇలా ఉంది స్నో పడే ముందు. ఇంకా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇంకా స్లో మోషన్ వీడియోస్, పిక్స్ చాలా తీసుకున్నాను. 2 hours వరకు పడింది. యాక్చువల్గా అయితే న్యూయార్క్, న్యూ జెర్సీ ఈ స్టేట్స్లో వింటర్లో స్నో చాలా ఎక్కువ పడుతుంది. వాళ్ళైతే వింటర్ ఎప్పుడు అయిపోతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. మేమైతే వింటర్లో స్నో ఎప్పుడు పడుతుందా అని చెప్పి మేము వెయిట్ చేస్తాం. టెక్సస్లో ఎప్పుడు పడదు కదా, చాలా రేర్గా పడుతూ ఉంటుంది. సో ఇదన్నమాట. నేనైతే ఇలా ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఎక్సైట్ అయిపోతారు, అంతలా ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఇంకా ఇలా పిక్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్కి వెళ్ళి అక్కడ కూడా అన్నీ తీసుకున్నాను, పిక్స్ అవన్నీ. సో అన్నీ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మొత్తం ఈ స్నోఫాల్ కోసమే ఉంటుంది. ఎవరికైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. నాలాంటి నేచర్ లవర్స్ ఎవరైనా ఇష్టము అని అనుకుంటే కనుక లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చాము. మా అపార్ట్మెంట్స్ దగ్గర కింద పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇదంతా మీకు ఎప్పుడు చూపించలేదు కదా అని చెప్పి ఇదంతా కూడా షూట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ గ్రాస్ పైన అంతా ఎలా పడుతుందో స్నో ఇది. సో ఇలా ఉంటుంది పార్కింగ్ ఏరియా ఇదంతా. మేము ఉండే అపార్ట్మెంట్స్ ఇవన్నమాట ఇలా ఉంటాయి. సో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, 2 floors ఉంటాయి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. కార్ పైన అది స్నో చూస్తున్నారు కదా ఎలా పడిందో. సో కింద అది కాసేపు ఇలా చూసుకున్న తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం. బాగా ఫ్రీజింగ్గా అనిపించింది. కాసేపు హీటర్ దగ్గర ఇంకా హీట్ చేసుకుని మళ్ళీ వద్దాము అని చెప్పి ఇంకా పైకి అయితే వెళ్ళాము. మళ్ళీ బాల్కనీలోంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. చాలా ఎక్కువ పడుతుంది స్నోఫాల్. స్నోఫాల్ పడక ముందు వ్యూ చూపించాను, ఇప్పుడు తర్వాత చూస్తున్నాం కదా. గ్రౌండ్ ఎంత బాగుందంటే కాసేపు అసలు ఇక్కడ టెక్సస్లోనే ఉన్నామా అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇలా చాలా రేర్గా చూస్తాం మేము ఇక్కడ ఇలా ఉండడం స్నో అది. సో ఇంకా తర్వాత నేను ఇంకా పెంగ్విన్లా నడుచుకుంటూ, నాకే నవ్వొచ్చింది వీడియో చూస్తూ ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. పెంగ్విన్లా అలా నడుచుకుంటూ అక్కడ మనకి ప్లే ఏరియా ఉంది కదా గ్రౌండ్లో, అక్కడికి వెళ్ళి చూసొద్దాం, అక్కడ కూడా వీడియో షూట్ చేద్దాము అని వెళ్ళొస్తున్నాను అనమాట. ఇంకా చలికి అస్సలు నడవలేకపోయాను నేనైతే. ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్ళి వీడియో షూట్ చేసుకుని వచ్చాను. పెంగ్విన్లా నడుస్తున్నాను కదా, నాకే నవ్వొచ్చింది నా వీడియో చూస్తే. సో ఇది బ్యాక్ యార్డ్ ఇలా ఉంది స్నో పడిన తర్వాత. వావ్, బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇది స్నోఫాల్ అంతా పడిన తర్వాత మీకోసం ఇదంతా చల్లో వెళ్ళి షూట్ చేసుకుని వచ్చాను. సో వీడియో అంతా కంప్లీట్గా చూడండి. లాస్ట్లో ఇంకా ఇలా పిక్స్ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.